దర్శి నియోజకవర్గం అంటే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ఈ కొర్లమడు గ్రామానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి పెద్దయ్య? పర్లేదు. సీసీ రోడ్లు వేసారు, కాలనీలు ఒక 20 ఇచ్చారు. పెన్షన్లు అందరికీ వస్తున్నాయి పెద్దయ్య? పెన్షన్లు వస్తాయి. అంటే ఏమన్నా మధ్యలో ఆగడం కానీ ఏం లేదు, అది ఏం లేదు. ఓకే, మీరు పెన్షన్ అర్హులేనా పెద్దయ్య? నాకు రావట్లేదు ఇంకా. ఓకే, ఎంత వయసు ఉంటుంది? 65 దాకా వచ్చింది. 65 వరకు. అంటే కార్డులో ఎంత ఉన్నాయో? కార్డులోనే ఉన్నాయి. కార్డులో మొన్న ఇచ్చాం. మరి అప్లై చేయలేదు పెద్ద? అది నిన్న ఇచ్చాం. నిన్న ఇచ్చారా? ఎట్లుంది ఇక్కడ? అంటే టీడీపీకి సంబంధించిన నాయకులు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారా? మామూలు సర్పంచులు కావచ్చు, పంచి ఇంతకుముందు అసలు లేదు టీడీపీ. పర్లేదు, పనులు అయితే మటుకు బాగానే చేశారు. మనకు తెలిసిన వరకు సిద్ధ గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? అంటే 2019 మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఈ సంవత్సరం. వాస్తవంగా అయితే ఆయనకు చేయాలి. మనకు బాగానే చేశాడు. 3 నెలలు ఉంటాయి పెద్ద, అంతే. అంతేలే, ఆయన బాగానే చేశాడు. మన పల్లెల్లో మన నియోజకవర్గం బాగానే చేశాడు అనుకుంటున్నాం మేము. ఇంకా ఎలక్షన్ అంటే అది ఎట్టడం మనం చెప్పేది కాదు. ఎట్లా పెద్ద? అంటే ఇక్కడ వైసీపీ కూడా బలంగానే ఉందా ఇక్కడ? ఈ ఊరు వరకు పర్లా. ఈ ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 600 చిల్లర అంతా ఉంటాయి. 600 చిల్లర ఉంటాయి. అంటే ఎట్లా రెండు పార్టీలకి పోటీ ఉంటుందా? బాగానే ఉంటుంది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? లేదనుకున్నాం, అన్ని చేసినవన్నీ ఎవరు చేయలేరు, అదే కొంతవరకు చేస్తున్నారు. మన ఊరు వరకు మనకి నియోజకవర్గంలో ఆయన బాగానే చేశాడు అనుకున్నాం మేము. అదే, ఆయన మంత్రి గారు కూడా అయ్యారు. మరి మంత్రి అయిన తర్వాత లేకపోతే అంత పనులు కావులే. అదే బాగా మనకి వసతిగానే చేసాడు. అడిగిన పని ఏది మనకేం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. లేదు మళ్ళీ చంద్రబాబు గారే అవుతారని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. మీరేమంటారు పెద్ద? అది మనం చెప్పేది కాదు. మీ నియోజకవర్గం వరకు అయితే మాత్రం మీ అభివృద్ధి జరిగింది అంటారు? జరిగింది దాదాపు. వాస్తవంగా అయితే ఆయనే రావాలి పైన అంటే మనం చెప్పేది కాదు. మన నియోజకవర్గం వరకు సిద్ధ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో అయితే సిద్ధ రాఘవయ్య గారు వస్తేనే మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మా నియోజకవర్గం అయితే అభివృద్ధి దిశగా వెళ్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే పూర్తిగా కాకపోయినప్పటికీ ఒక 80% వరకు పనులు అయితే పూర్తి అవుతున్నాయి, మొదలవుతున్నాయి. ఆయన మంత్రి అవ్వడం వల్లనే ఇప్పుడు ఈ చిన్న గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు పడడం జరిగిందని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు పెద్దయ్య మనతో చెప్పుకొస్తున్నారు. ఇలాగే మనం ఈ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలను, ఈ గ్రామంలోని ఇతర ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. మీ పేరు? నా పేరు కోట్ల రమణారెడ్డి. ఏం చేస్తుంటారు పెద్ద? వ్యవసాయం. ఆయన అయిపోయింది వ్యవసాయ పని. ఏం పెద్ద, ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు? ఏంటి ఈ 4.5 సంవత్సర కాలంలో ఎలా లేవు? వర్షాలు లేవు, ఏమి లేవు, అంతా ఏమేమి ఇంకేముంటది. రైతు అనేవాడు అయిపోయిండు. ఏ ఊరు ఏ కులమనే కాదు, అందరూ అయిపోయినారు. రైతు పరిస్థితి ఏమి లేదు. రైతులకు ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందంటారా? అంటే రైతు రుణమాఫీ అన్నారు కదా, అది ఎంతవరకు అయిందంటారు? అవి ఏమైనా లేదు, అయ్యేది లేదు, పెట్టేది డూబు మాట. అంతకన్నా అంటే కొద్దిమంది అంటున్నారు కదా పెద్ద 3 విడతలుగా వచ్చాయని కొద్దిమంది అన్నారు, కొద్దిమంది 2 విడతలు కూడా సరిపోలే, వడ్డీలకు కూడా చాలు లెక్క వేసుకుంటే. అది ఇప్పుడు మనం ఈ గ్రామం ఏ గ్రామం పెద్ద? కొర్లమడు గ్రామం, దర్శి మండలం, మినిస్టర్ గారి నియోజకవర్గం. మరి మినిస్టర్ గారి నియోజకవర్గం, సిద్ధ గారి నియోజకవర్గంలో ఎట్లా ఉంది అభివృద్ధి పనులు? రోడ్ల సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు చేశాడు. మళ్ళీ అభివృద్ధి అనేది ఆయన వంక పెట్టడానికి లేదు. మళ్ళీ ఆ పాపం ఎందుకు అనాలి మనం? ఆయన ఒకటి రైతు వారిగా నష్టపోయినారు. రైతు ఎవరైనా సరే బాగలేదు. కొదము కొన్ని బాగానే ఉన్నాయి, కానీ రైతు పిల్లలు ఉద్యోగాలు కూడా లేవు. ఉద్యోగాలు లేని పిల్లలు ఉన్నారా పెద్ద? ఉన్నారు. ఒక అబ్బాయి ఉద్యోగ వృత్తి అనేది వస్తుంది? ఏమి లేదు, లేదు. పింఛన్లు వస్తున్నాయి ఎవరికైనా? మీ ఇళ్ళలో పింఛన్లు మట్టుకు ఇస్తుండారు అయ్యా, పెట్టుకున్న వాళ్ళందరికి ఇస్తుండారు. అది మట్టుకు మళ్ళీ ఎందుకు మనం అనాలి? గ్యారెంటీగా. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది పెద్ద? ఎలాగంటే అది రైతుకేం పెద్ద మేలేం కాదు. ఒక విషయం చెప్పాలంటే రైతుకు మంచి జరగాలంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలి? అది ఇంకా మనం ఎలా చెబుతాం? ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయం పెద్ద. ఇప్పుడు మీరు ప్రజల్లో మనం ఒకరం పెద్ద, మనం వచ్చేసేసి ఏంటంటే ప్రభుత్వం మంచి చేస్తేనే మళ్ళీ మనం ఎన్నుకోవాలి, లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రత్యామ్నాయం చూసుకుంటాం. గవర్నమెంట్ మారుతుందని నా అంచనా. ఏది అంటే వస్తే ఏంటి, వైఎస్ఆర్సీపీ వస్తుందా, జనసేన వస్తుందా? అది నేను ఎలా చెప్పాను. జనసేన కూడా ఉంది కదా, పవన్ కళ్యాణ్. ఎవరు వస్తారు మనకేం తెలుసు. పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఆయనకి ఎట్లా, ఆయనకి అంత ఇదేం ఉండదు. జగన్ గారు వస్తారు, వస్తే ఆయనే రావచ్చు. వీళ్ళిద్దరి మీదనే ప్రజా సంకల్ప యాత్ర చేశాడు.
అతనికి అవకాశం ఉంటుందని జనాలు అనుకోవటం. ఇక్కడ లోకల్గా ఎవరు గెలుస్తారు పెద్ద? వైసీపీ వారు గెలుస్తారా, టీడీపీ వారు గెలుస్తారా? ఏడంటే మరి అభివృద్ధి మినిస్టర్ గారు చేశారు, మళ్ళీ ఆయన వంక పెట్టడానికి లేదు. మరి కుల బలము, అంగబలము, అర్ధబలము మరి ఎలాగ ఉంటుంది అది మనం ఆ కుల బలం ఇక్కడ ఎవరికి ఉంది? రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కదా, మరి వైసీపీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు? అది ఎవరని నేను ఎలా చెప్పిన మేము ఇప్పుడు పోటీ పడే వాళ్ళు ఇద్దరు ఉన్నారు పెద్దయ్య. ఎవరెవరు ఇప్పుడు వచ్చేసేసి బాదం గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నారు. తొంగలో పోయినట్టే ఆయన లేడు. ఇంకెవరు మన గతంలో పోటీ చేసిన ఆయన ఉన్నారు కదా, కూచేపల్లి గారు. వాళ్ళు వస్తారో రారు మనకెలా. పారిశ్రామికవేత్త అయితే జనాలు ఆకర్షణ ఉండొద్దు. పొలిటికల్ నాయకులం కాదు మేమేదో వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మా సంగతి మాకు అంత అవగాహన ఎందుకు ఉంటుంది చెప్పు. అయితే పోటా పోటీ ఉంటుందా రెండు పార్టీలు? తీవ్రమైన పోటీ ఉంటుంది. మళ్ళీ మినిస్టర్ గారిని మనం వంక పెట్టడానికి లేదు. ఆయన సోమిడే అభివృద్ధి కూడా చేశాడు. అయితే జనాలు ఆయనకి ఆకర్షణ తక్కువ. నాయకులతో ఆయన ఇదేంటి కానీ జనాల మీద దృష్టి తక్కువ. అయితే ఆయన్ని మనం వంక పెట్టడానికే లేదు. మినిస్టర్ గారు నెంబర్ 1. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందని అనుకోవచ్చు అన్న? పెద్దగా ఏం చేయలేదండి. ఇక్కడ పెద్దగా రైతులకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. హామీల్లో వచ్చేలేకి అంతా ఎలా ఉందంటే బిల్డప్పే కానీ ఇక వర్క్ మాత్రం తక్కువ. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వాళ్ళు బాగుపడ్డారే కానీ ఇడిగా ఎవరేమి బాగుపడ్డది లేదు, పాడు లేదు. ఇక్కడ ఈ దర్శి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకైతే మంచి చేశారు సిద్ధ గారు, రోడ్లు వేయించారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి మీరేమో ఏం చేయలేదు అని అంటున్నారు, ఎందుకని? ఒకటి సీసీ రోడ్లు వేస్తేనే ఇక్కడ పరిష్కారంగా అభివృద్ధి కాదు కండి. ఇక్కడ ఏదంటే పనులు ఉండాలి, కాలం నీళ్లు, ఇక్కడ వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు అవన్నీ ఉంటే కానీ ఉపయోగపడతారు. కానీ ఓన్లీ సీసీ రోడ్లు వేసి అభివృద్ధి అంటే అది సీసీ రోడ్లు. సిద్ధ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారన్నా, లేదంటే వైసీపీ నుంచి వచ్చే వ్యక్తి గెలిచే అవకాశం? వైసీపీ నుంచి వచ్చే వైసీపీ నుంచి టికెట్ ఇంకా ఎవరికి కేటాయించలేదు, ఎవరికి ఇస్తే బాగుంటుంది? నాకు తెలిసినంత వరకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే బెస్ట్ అండి. బూచేపల్లి గారు కొంచెం ఆరోగ్యరీత్యా ఆయనకి కొంచెం ఆయన కాకుండా వేరే వారికి ఇస్తే బాగుంటుందని కొద్దిమంది అన్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? బూచేపల్లి గారు కాకపోతే ఇంకెవరన్నా అయినా అంటే మదిశెట్టి వేణుగోపాల్ అంటున్నారు, అలా పారిశ్రామిక అతనైతే గెలవచ్చు అనుకుంటున్నాను. ఇంకో బాదం గారు అనేసి అయితే కష్టం అనుకుంటున్నాను నాకు తెలిసి. మదిశెట్టి అయితే గెలుస్తుంది. మదిశెట్టి గారు అయితే గెలిచే అవకాశం ఎట్లా ఉంటుందంట అంటే ఈజీగా అయితే ఉండదు అన్నట్లు తెలుస్తుంది మాకు. మా ప్రకారం అయితే కొంచెం టఫ్ ఫైట్ ఉన్నట్టుంది టీడీపీ కానీ బూచేపల్లి అయితే ఈజీగానే ఉంటుందండి. నమస్తే, మీ పేరు? నా పేరు రమణారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉందంటారా లేదంటారా? రైతుకే అంత అండేం లేదు మామూలుగా. ఇప్పుడు రైతులకు అండగా ఉండాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? మామూలు కాంగ్రెస్ వస్తేనే రైతుకి మార్కెట్ రేటు కానీ ఏమైనా కానీ బాగుంటాయి. కాంగ్రెస్ ఏ పార్టీ సార్? ఏ గుర్తు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉంటుంది. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ లోకల్గా ఇప్పుడు వచ్చేసేసి మన మిత్రులు చాలా మంది, అంటే మీ మిత్రులు కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్న వారు ప్రజలు సామాన్యులు కావచ్చు, ఇక్కడ టీడీపీ వస్తే బాగుంటుంది అంటే ఆయన అభివృద్ధి అయితే చేశారని చెప్పేసి అంటున్నారు. చేసిండు, చేయలేదని అట్లా చేసిండు, అభివృద్ధి బాగానే చేసిండు. మన మంత్రి గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు సిద్ధ గారు? చెప్పేది కాదు. ఇప్పుడు వైసీపీ నుంచి ఇక్కడ బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎవరున్నారు సార్? ఎవరు లేదుగా. లేరు. ఎవరికి ఇస్తే బాగుంటుంది? అవన్నీ ప్రజలు ఇప్పుడు మేమేంటంటే సార్, ఇది ఇప్పుడు వైసీపీ మేము చేసే వీడియోస్ వైసీపీ నాయకులు చూడొచ్చు, టీడీపీ నాయకులు చూడొచ్చు. టీడీపీ నాయకులు చూస్తే వారు వచ్చేసేసి అవును మేము ఈ పలానా నియోజకవర్గంలోని పలానా గ్రామంలో మా పథకాలు అయితే అందట్లేదు, ప్రజలైతే అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి వారు ఏదైనా మంచి మీకు ఈ ఎన్నికల సమయం కాబట్టి మంచి చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మీరు చెప్పే సమాధానం వైసీపీ నాయకులు వింటే అవును పలానా నాయకుడికి మంచి పేరుంది ప్రజల్లో అని చెప్పేసి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. అందుకు మీకు ఎవరు బలంగా కనపడుతున్నారు? ఇప్పుడు ఊరికి చెద్దే బలంగానే ఉండవు. ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరు బలంగా కనపడుతున్నారు? ఏదిగా ఎవరు ముగ్గురు రాలేదుగా, ఎవరు పలానా వాళ్ళు ఎవరు అనుకోలేదు. బాదం గారికి టికెట్ ఇస్తే బాదం గెలవలేడు ఇక్కడ. తర్వాత బూచేపల్లి రాలేడు, ఎవరు కొత్త వస్తేనే. ఇంకొక ఆయన పారిశ్రామికవేత్త పేరు ఏం పేరు? పెద్ద ఏరు మాకు తెలవదు. వెంకటరెడ్డి ఎంచుకోలేదు ఎవరని. వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా గెలవరు. బూచేపల్లి మీద వీళ్ళిద్దరు గెలవలేరు. ఓకే పెద్ద, ఓకే, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న, మీ పేరు అన్న? సుబ్బారెడ్డి. అన్న ఇప్పుడు మీకు వికలాంగ పెన్షన్ అందుతుందా? వికలాంగ పెన్షన్ అందుతుంది. ఓకే అన్న, ప్రతి నెల వస్తుందా? ఏమైనా కుంటుపడుతుంది? ఏం లేదు, ప్రతి నెల వస్తుంది. ఎట్లుందన్న చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది 4.5 సంవత్సరాల కాలం? బాగానే ఉంది. ఓకే, ఈ నియోజకవర్గంలో మంత్రి గారి పనితీరు ఎలా ఉంది? సిద్ధ గారి పనితీరు నెంబర్ 1గా ఉంది. నెంబర్ 1. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? అది ప్రజల్లో చెప్పేది కాదు కదా మనం. ఆయన గెలిచే అవకాశం, మనం ఓటు ఎవరికి అనేది కాదు, ఆయన గెలిచే అవకాశం ఉందా లేదా?
గెలిచే అవకాశం అయితే ఉంది, పనులు చేసిన దాన్ని బట్టి అయితే. అది ఇక్కడ వైసీపీ బలంగా ఉందా, టీడీపీ బలంగా ఉందా ఈ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గం రెండు నువ్వా నేను అన్నట్టు. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తే బలంగా ఉంటారు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ పోటాపోటీగా ఉన్నారు, వైసీపీ టికెట్ ఎవరికి రావాలనేది డైలమాలో ఉన్నారు. ఇంకా ఎవరికి తెలియదు అది, ఇంకా మనకే తెలిసితే. మనం ప్రజలు ఏమనుకుంటున్నాం, పలానా నాయకుడికి ఇస్తే ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఆయనే ఉండవు, మరి ఆయన వస్తే బాగున్నాడు. బూచేపల్లి గారు, మరి ఆయన వస్తే బాగున్నాడు. మరి ఆయన వస్తారో ఎవరన్నా వస్తారో తెలియదుగా. అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి అన్న. ఏంటన్నా ఎట్లుంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతూ ఉన్నాయి? వికలాంగ పెన్షన్ అందుతుందా అన్న? అన్నట్లు పెన్షన్ రావట్లేదా? 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు వస్తుంది. మా ఊళ్ళో వికలాంగ పెన్షన్ ఎంత అన్న? 1500. మరి 1000 రూపాయలు ఏది దేనికి వస్తుంది మీకు? రాయలేదా? ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందా లేదని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము. నెరవేర్చిందని లేదంటే లేదని చెప్పి. అంటే ఇప్పుడు మీకు ఏమైనా ప్రధానంగా సమస్యలు ఉన్నాయి పెద్ద? ఇక్కడ రోడ్ల సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ? మరి వాళ్ళంతా అక్కడికి వచ్చింది, మా రోడ్డు పోయలేదుగా, మా రోడ్డు పోయలేదుగా. అంతటా రోడ్డు వేశారు, మీకు లెక్కలు వేసిండ్రు, కొత్తపల్లి వేసిండ్రు, రాజంపల్లి వేసిండ్రు, బుదుగురిపాడు వేసిండ్రు, మా రోడ్డు ఆగింది. అంటే ఒకసారి కెమెరా నా రోడ్డు సైడ్ చూపించు, కెమెరా నా సైడ్ టర్న్ చేసి డౌన్. ఎందుకు పెద్ద అంటే ఇక్కడ అన్ని గ్రామాలు రోడ్లు వేసేసి మళ్ళీ మీ గ్రామానికి మాత్రమే రోడ్లు ఎందుకు వేయలేదంటారు? మనకేం తెలుసు, కాంట్రాక్ట్కి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఏమన్నా ఇది ఒక పార్టీ వారికి సంబంధించిన గ్రామమా ఏదన్నా, అంటే వేరే పార్టీ వారికి సంబంధించిన గ్రామం? ఇక్కడ పార్టీలు ఉంటాయి, 2 పార్టీలు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం రోడ్డు ఈ గల్లీలో మీ గ్రామంలో అయితే రాలేదంట. ఈ రోడ్డు పెద్ద రోడ్డు. సిద్ధా గారి పనితీరు ఎట్లుంది పెద్దయ్య? మనకు తెలియదయ్యా. అంటే మెయిన్ దాని గురించే కదా పెద్ద. మనం ఏంటంటే ఆయన పనితీరు బాగుంది, మనకు మంచి చేస్తాడు ఈ నాయకుడు అనే మనం ఎన్నుకున్నాము, కానీ ఆయన ఎంతవరకు మంచి చేస్తాడు? ఆయన చెడ్డోడు అనకూడదు, ఆయన మంచివాడు. మళ్ళీ దానికాడు అందుకని ఊరైతే కానీ ఏ పార్టీ అయితే మనకెందుకు, మనిషి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా పెద్ద? మనం ఎడచేద్దాం. మీరు చూసి ఒకసారి మీరు ఏంటంటే ఆయన బాగుందా లేదా అని తెలిస్తే, మళ్ళీ ఇప్పుడు బాగా సరిగా చేయలేదు అనుకో, దీని గురించి ఆయన చేసిన పనులు బాగానే చేసుకున్నాను. నువ్వైనా ఒకటే నేనొకటే, ఆయన పార్టీని బట్టి చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి మేము కొద్దిమంది ప్రజలను అడిగితే, ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లా కావచ్చు, ఆ గిద్దలూరు, ప్రకాశం జిల్లాలో గిద్దలూరు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. మరి ఇక్కడ ప్రజలు ఎట్లున్నారు పెద్ద? ఏమి ఎడచెబుదాం, అది నీలో మాత్రం నాకు తెలియదు, నాలో మాత్రం నీకు తెలియదు. ఎడ తెలిసిద్దయ్యా? అది అంటే పైకి మాత్రం చెప్తుంటారు అనుకుంటారు, కానీ లోన పోయి కట్టబోద్దు. మీరు జగన్ గెలుస్తారు, జగన్ గెలుస్తారు. మరి ఇప్పుడు ఇదే మాట అన్నవారు చంద్రబాబు గారే గెలుస్తారని చెప్పేసి కూడా అన్నారు కొద్దిమంది. మరి ఏది ఎట్లా ఉంటుంది అంటారు? రేపు గెలిచినప్పుడు ఊరికి ఏగం ఉంటుందో వాళ్ళకి అంత తెలియదు.